నేటి పునీతులు పునీత మాథ్యూ గారు. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. శనివారం, సెప్టెంబర్ 21, 2024. మొదటి పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 1 నుండి 7 మరియు 11 నుండి 13 వచనాలు. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగా, సాత్వికులుగా, సహనశీలురుగా ఉండవలెను. పరస్పరము సాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఒస్గు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకేగదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు ఒస్గిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఇది ప్రభువు వాక్కు.